ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. అతని తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. అమ్మ లక్ష్మి ఇళ్లల్లో పనిచేస్తూ రామును చదివించేది. వాళ్ళ ఇల్లు పాడైపోయిన చిన్న గుడిసె. వాన పడితే లోపల నీళ్లు కారేవి. కాని ఆ ఇంట్లో ప్రేమ మాత్రం ఎన్నడూ తగ్గలేదు. ప్రతి ఉదయం లక్ష్మి తెల్లవారకముందే లేచి ఇంటింటికి వెళ్ళి పాత్రలు తోమేది. కొన్ని రోజులు తినడానికి సరిపడా అన్నం కూడా ఉండేది కాదు. ఒకరోజు రాము అడిగాడు, అమ్మా, నువ్వెందుకింత కష్టపడుతున్నావు? లక్ష్మి నవ్వుతూ చెప్పింది, నువ్వు పెద్ద ఆఫీసర్ అవ్వాలిరా, అదే నా కల. ఆ మాట రాము మనసులో గట్టిగా మిగిలిపోయింది. రాము చాలా బాగా చదివేవాడు. ఇంట్లో కరెంట్ లేకపోతే వీధి దీపం కింద కూర్చుని చదివేవాడు. ఒకరోజు స్కూల్ టీచర్ చెప్పింది, రాము, నీకు నగరంలో చదివే అవకాశం వచ్చింది. ఆ వార్త విన్న లక్ష్మి కళ్లల్లో ఆనందం మెరిసింది. కాని వెంటనే ఆమె ముఖం దిగులుగా మారింది. ఎందుకంటే నగరానికి పంపడానికి వాళ్ల దగ్గర డబ్బులేదు. ఆ రాత్రి లక్ష్మి నిశ్శబ్దంగా తన మెడలో ఉన్న ఒక్క బంగారు గొలుసు తీసి అమ్మేసింది. అది ఆమె పెళ్లి జ్ఞాపకం. కాని కొడుకు భవిష్యత్తు కోసం ఆమె ఆలోచించలేదు. రాము అడిగాడు, అమ్మా, నీ గొలుసెక్కడా? లక్ష్మి నవ్వుతూ అబద్ధం చెప్పింది, పాతదైపోయిందిరా. రాము ఏమీ అనలేదు. కాని అతని గుండె మాత్రం ఏడిచింది. రాము నగరానికి వెళ్ళాడు. పగలు కాలేజీ, రాత్రి హోటల్లో పని. కొన్ని రోజులు ఆకలితోనే నిద్రపోయాడు. కాని అమ్మ మాట గుర్తొచ్చినప్పుడల్లా మళ్లీ లేచి పోరాడేవాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు రాము పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. అతను మొదటి జీతంతో గ్రామానికి వచ్చాడు. అమ్మ కోసం కొత్త చీర తీసుకొని వెళ్ళాడు. కాని ఇంటి ముందు చాలామంది కనిపించారు. రాము గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. పక్కింటి పిన్ని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది, బాబూ, నిన్న రాత్రి గుండెపోటు వచ్చింది. రాము చేతిలో ఉన్న సంచులు నేలపై పడిపోయాయి. అతను పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. లక్ష్మి మంచంపై నిశ్శబ్దంగా పడుకుంది. ఆమె చేతిలో ఒక చిన్న కాగితం ఉంది. రాము వణుకుతున్న చేతులతో ఆ లేఖ చదివాడు. రాము, నువ్వు పెద్ద ఆఫీసరవుతావని నాకు తెలుసు. నేను నీ విజయం చూడకపోయినా పర్లేదు. కాని నువ్వు ఎప్పుడూ మంచివాడిగా ఉండాలి. అదే నాకు నిజమైన ఆనందం. ఆ లేఖపై కన్నీళ్లు పడ్డాయి. ఆ రోజు రాము ఒక విషయం అర్థం చేసుకున్నాడు. పేదరికం మనిషిని ఆపలేదు. కాని తల్లి ప్రేమను ఎవ్వరూ తిరిగి ఇవ్వలేరు. ఆ తర్వాత రాము తన గ్రామంలో పేద పిల్లల కోసం ఒక ఉచిత పాఠశాల నిర్మించాడు. దాని పేరు లక్ష్మీ అమ్మ విద్యాలయం. గ్రామంలోని ప్రతి పిల్లవాడూ చదువుకుంటూ ఉన్నప్పుడు రాముకు తన అమ్మ నవ్వు కనిపించేది. మారల్ ఏమిటంటే, తల్లిదండ్రులు పడే కష్టం మన విజయానికి పునాది. వాళ్ళు ఉన్నప్పుడే ప్రేమించండి. ఎందుకంటే సమయం వెళ్ళిపోయాక ధన్యవాదాలు చెప్పే అవకాశం కూడా ఉండకపోవచ్చు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి మరియు సబ్స్క్రైబ్ చెయ్యండి.